హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. మేము ఇక్కడ పెసర ఆవకాయ, ఆవకాయ, నువ్వుల ఆవకాయ అన్నీ ఒకటేసారి పెడుతున్నాము. కానీ ఈ 3 ఆవకాయలకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో సెపరేట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది కాకుండా మిగిలిన ఆవకాయ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను చూడండి. ఈ వీడియోలో పెసర ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మామిడికాయలను వాటర్‌లో కడిగి బట్ట పైన వేసి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. అలా తడి లేకుండా తుడుచుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంది అమ్మ. అయితే ఆవకాయ కోసం మామిడికాయ ముక్కలను కట్ చేసేటప్పుడు ఇక్కడ చూసారు కదా! ఆ లేయర్‌ని తీసేయాలి. ఆల్రెడీ బెల్లం ఆవకాయ వీడియోలో చెప్పాను కదా! మేము మామిడికాయ ముక్కలను బయట కొట్టించలేదు. ఇంట్లోనే ఆకురాయి కత్తిపీటతో కట్ చేస్తున్నామని. ఇక్కడ కూడా అదే కత్తిపీటతో ముక్కలను కోస్తుంది అమ్మ. ప్రతి ముక్కకి టెంక ఉండేలాగా కట్ చేసుకోవాలి. అయితే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలా ముక్కలన్నీ కోసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెసరావకాయ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ గ్లాస్‌తో మెజర్‌మెంట్స్ చెప్తాను నేను. వీడియో బిగినింగ్‌లో చూయించాను కదా! అందులో నుంచి 2 మామిడికాయలను పెసరావకాయ పెడుతుంది అమ్మ. మెజర్‌మెంట్స్ చెప్తా అన్నాను కదా! ఆ గ్లాస్‌తో 2 గ్లాసులయ్యాయి కట్ చేసిన మామిడికాయ ముక్కలు. ఇందాక చెప్పినట్టు ఇలా అన్నిటికి టెంక ఉండేలా చూసి కట్ చేసుకోవాలి. పచ్చడి క్వాంటిటీ సరిపోయే ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ 2 గ్లాసెస్ పెసరపిండి వేస్తుంది అమ్మ. నెక్స్ట్ ఇందులో పావు గ్లాసు ఉప్పు వేస్తోంది. మేము ఇక్కడ పచ్చళ్ళ ఉప్పు వాడుతున్నాము అందుకే అదలా ఉంది. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ఆవపిండి వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ మెంతి పొడి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ కారం కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కారంతో కలిపే ముందు ఈ మామిడికాయ ముక్కల్లో ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపిండి, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, పసుపు, కారం మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఇందాక కట్ చేసి ఆయిల్ పోసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలని ఇప్పుడు ఇందులో వేస్తుంది అమ్మ. ముక్కలు గట్టిగా ఉండడం కోసం అలా నూనె వేసి కలిపి పక్కన పెట్టుకున్నాము. మేము ఎన్ని రకాల ఆవకాయ పచ్చళ్ళు పెట్టామో అన్ని వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను చూడండి. కలిపిన గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తుంది అమ్మ. మొత్తం షిఫ్ట్ చేయడం అయిపోయాక అలా ఒత్తి పెట్టుకొని లాస్ట్‌లో పైనుంచి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. అంతే పెసరావకాయ రెడీ. మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలి. అప్పుడెలా ఉందో మూడో రోజు చూపిస్తాను. ఇవాళ మూడవ రోజు. ముక్కకి కారం చాలా బాగా పట్టింది. మళ్ళీ ఇవాళ కూడా కొద్దిగా ఆయిల్ పోసి కలుపుతుంది అమ్మ. పెసరావకాయ పెట్టడమే కాదు టేస్ట్ చేయడం కూడా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.